హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఈ వీడియోలో వారణాసి సినిమా గురించి తోపు అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. వాటన్నిటి గురించి డీటెయిల్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. వారణాసి ఓటీటీ డీల్ ఏదైతే ఉందో అది వర్ణన అయితే నిజంగా నెవర్ బిఫోర్, అంటే ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు, ఇక మీదట ఎప్పుడు జరగకపోవచ్చు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ఇప్పటిదాకా హైయెస్ట్ పెయిడ్ తెలుగు మూవీ ఓటీటీ ఏదైనా అడ్వాన్స్ ఉంది అని అంటే అది స్పిరిటే. దాన్ని అయితే దాటేసింది. దాన్ని దాటేయటమే కాదు, ఆల్మోస్ట్ హాలీవుడ్ లెవెల్లో అదైతే అమ్ముడిపోయింది. ఆ ఫిగర్ ఎంత అనేటటువంటి తెలిస్తే మట్టికి మీరైతే షేక్ అవుతారనమాట. అది కాక మన మహేష్ బాబు గారు, రాజమౌళి గారు హాలీవుడ్లో ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేశారు. హాలీవుడ్లో ఇంటర్వ్యూస్ అయితే స్టార్ట్ చేశారు. ఏదో ఈ ఏప్రిల్కి రిలీజ్ అవుతుంది, 2025 ఏప్రిల్కి రిలీజ్ అవుతుంది అన్న రేంజ్లో అయితే వీళ్ళైతే ప్రమోషన్స్ మొదలుపెట్టారు. సినిమా చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 500 కన్నా ఎక్కువ రోజులు ఉంది. అటు ఇటుగా సంవత్సరానికి కొన్ని నెలలు ఎక్కువగానే ఉంది. అయినా కానీ వీళ్ళు ఇప్పుడే ప్రమోషన్ స్టార్ట్ చేయడానికి గల కారణం ఏంటి? మన మహేష్ బాబు అన్న లుక్స్ అబ్బాబ్బాబ్బా మామూలుగా లేడు. నిజంగా హాలీవుడ్ ఇక పెద్ద పెద్ద హీరోస్తో పోల్చినా కానీ ఆ హీరోస్ అందరూ చిన్నపోతారు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. మన రాజమౌళి గారు తెలియజేసినటువంటి విషయం ఏంది, హాలీవుడ్లో ఇంటర్వ్యూ చేసుకునే ప్రతి ఒక్కరు కూడా జై బాబు అనేటటువంటి నినాదాలు చేస్తున్నారు. అండ్ మహేష్ బాబు అన్న మనకు చెప్పినటువంటి సీక్రెట్స్ ఏంది, శ్రీరాముడు పాత్రలో ఆయన ఎలా ఒదిగిపోయాడు, వాటన్నిటి గురించి ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియో అయితే చివరిదాకా చూసేటటువంటి ప్రయత్నం చేయండి. అండ్ ఫస్ట్లీ మన ఓటీటీ డీల్ గురించి మాట్లాడుకోవాలి. సినిమా చూసుకున్నట్లయితే ఇక్కడైనా చాలా అంటే చాలా షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఆల్మోస్ట్ వీళ్ళు షూటింగ్ మొన్న మధ్యనే మొదలుపెట్టారు. అనౌన్స్మెంట్ వీడియో కోసమే మేము ఇన్ని రోజులు కష్టపడ్డాం, ఇక మీదట సినిమా కోసం కష్టపడాలి అనేటటువంటి విషయాన్ని వాళ్ళైతే ఆల్రెడీ చాలా ఈవెంట్స్లో తెలియజేశారనమాట. దాన్ని మనకైతే నొక్కి నొక్కి చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. అది కాక ఏప్రిల్ 7th సినిమా రిలీజ్ అవుతుంది అనేటటువంటి అఫీషియల్ డేట్ కూడా ఇచ్చారు. అది కూడా చాలా అంటే చాలా సింపుల్గా ఇచ్చాడు. నేనైతే ఆ డేట్ని నమ్మును అని చెప్పి మొన్న చెప్తానా, ఇవాళ కూడా చెప్తానా. కాకపోతే వీళ్ళు ప్రమోషన్ స్టార్ట్ చేశారు కదా బ్రో, ఈ ప్రమోషన్స్ బట్టి నీకేమన్నా అనిపించిందా, నిజంగా నేను ఓడిపోతావు అనుకుంటున్నావు, నువ్వు చెప్పి రాంగ్ అయితే అనుకుంటున్నావు అంటే నేనైతే జక్కన నమ్మనబ్బా. ఓకే, రిలీజ్ అయితే నేను చాలా హ్యాపీ. మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతలా అయితే ఖుషి అవుతారో దానికన్నా 10 times ఎక్కువ నేను ఖుషి అవుతా అని చెప్పి మళ్ళీ మీరైతే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఓటీటీ డీల్ గురించి మాట్లాడుకున్నట్లయితే సినిమా ఒక 100 కోట్ల ముడిపోయింది అని చెప్పి అనుకున్నా కానీ రాంగు, 200 కోట్ల ముడిపోయింది అన్న రాంగు, 300 కోట్ల ముడిపోయింది అన్న రాంగు. ఏం మాట్లాడుతున్నావు బ్రో, 300 కోట్లు ఇంత మటుకి ఏ సినిమా కూడా ఓటీటీకి అమ్ముడుపోవాలి కదా, అది అడ్వాన్స్ అంతలా అమ్ముడుపోద్ది అని అంటే అది కూడా రాంగ్ అయిపోద్ది అనమాట. మన వారణాసి సినిమా చూసుకున్నట్లయితే నెట్ఫ్లిక్స్ అక్షరాల 650 కోట్ల నుండి 850 కోట్లు పెట్టి కొనడం జరిగింది అనేటటువంటివి గట్టి వార్త ఫ్రెండ్స్. దీంట్లో మ్యాక్సిమం 800 కోట్లకైతే సినిమా ఫిక్స్ అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా కానొస్తున్నాయి. ఓరిదీనమ్మో, సినిమాకి 1300 కోట్లు పెట్టుబడి పెడితే 800 కోట్లు సినిమా రిలీజ్ కాగదలికే వచ్చేసినాయి అంటే దట్ ఈస్ సూపర్ స్టార్ మహేష్ బాబు అని చెప్పొచ్చు. దట్ ఈస్ ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ రాజమౌళి అని చెప్పొచ్చు. అక్కడ ఉంది అల్లా టప్ప వాళ్ళు కాదు నాయన, మన హాలీవుడ్ టామ్ క్రూస్ ఉన్నాడు. అక్కడ ఉంది జేమ్స్ క్యామరూన్తో మెప్పించుకున్నటువంటి ఎస్ఎస్ రాజమౌళి గారు. జేమ్స్ క్యామరూన్ సైతం నీలా ఎలా సినిమాలు తీయాలరా బాబు అని చెప్పి అడిగినటువంటి ది గ్రేటెస్ట్ లెజెండరీ డైరెక్టర్ అయితే అక్కడైతే మనకు కనబడుతుండో. సో ఆయన సినిమా తెస్తున్నారంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది మహా అయితే 400 కోట్లు ఫ్రెండ్స్, లేదా 500 కోట్లు. లేకపోతే ఇప్పుడు ఓటీటీ గురించి ఏమి డిస్కషన్ చేయలేండి, మ్యాక్సిమం సినిమా రిలీజ్ అయ్యాక దాని గురించి మనం ముందు డిస్కషన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తానని చెప్పి నేనైతే అనుకున్నా. కానీ అది కాదు ఇది కాదు, నెట్ఫ్లిక్స్ వాడు ఇంత డేర్ చేసి సినిమా కూడా అంటే వాడికి దీనివల్ల ఎంత లాభం ఉంటుంది అనేటటువంటిది జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. హాఫ్ అమౌంట్ కాదు, హాఫ్ అమౌంట్ కన్నా ఎక్కువగా ఒక 100 కోట్లు ఎక్కువగానే వారణాసి సినిమా బిఫోర్ రిలీజ్ అయితే కొట్టి చూపించింది. దట్ ఈస్ గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఇది చరిత్రలోనే హైయెస్ట్ అనమాట. చరిత్రలోనే ఇంత మట్టికి ఇండియా నుండి ఏ విధమైనటువంటి సినిమా కూడా ఇంత హైయెస్ట్కి అమ్ముడుపోలేదు, ఇంత హైయెస్ట్ పే చేసి కొనుక్కోలేదు. డైరెక్ట్గా థియేటర్లో రిలీజ్ కాకుండా డైరెక్ట్గా రిలీజ్ చేసిన. అంతకుముందు RRR సినిమా ఉంది, వాళ్ళు ఏం ఆఫర్ ఇచ్చారో తెలుసా, లాక్డౌన్ నడుస్తుంది, సినిమా చాలా రచ్చ జరుగుతుంది, మీరు మాకు డైరెక్ట్గా అమ్మేయండి, మీకు 300 కోట్లు ఇస్తామని చెప్పి అమెజాన్ అయితే ఆఫర్ ఇచ్చింది అప్పట్లో రాజమౌళి గారికి, ఎన్టీఆర్కి, రామ్ చరణ్కి, దానయ్య గారికి. అయినా కానీ వాళ్ళు వెయిట్ చేసి మరి ఓటీటీలో వద్దనుకొని ఫస్ట్ అయితే రిలీజ్ చేసి ఆ తర్వాత డిజ్నీకి అయితే దాన్ని అయితే అమ్ముకున్నారు. సినిమా 1200 కోట్లు కొట్టింది. కానీ ఈ సినిమా చూసుకున్నట్టయితే డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్ తోడు 850 కోట్లు కొంటండు అని అంటే మాటలు కానే కాదు. ఇది మట్టికి నాకు వేరే లెవెల్ అనిపించింది. చరిత్ర ఇదైతే మర్చిపోయి ఫ్రెండ్స్, అదైతే గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇంకోటి ఏంటంటే నేను మీకు చాలాసార్లు చెప్పాను, వారణాసి సినిమాకి
పార్ట్స్ ఉంటాయని. కానీ రాజమౌళి గారు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమా మొత్తం 2 పార్టులు తీయాలి అని చెప్పి నేనైతే అనుకున్నా. కానీ 2 పార్టులు తీయడానికి ఇంకా లెంత్ అయింది అనేటటువంటి ఉద్దేశంతో ఒక్క పార్ట్తోనే సరిపెడుతున్నా. ఈ సినిమా మొత్తం 3 గంటల కన్నా ఎక్కువగానే ఉంటుందంట. 3 గంటలు కాదు రాజమౌళి గారు, మీరు 4 గంటలు దింపినా కానీ చూడడానికి మేమైతే రెడీగా ఉంటాం. అది కాక మైథాలజీ టచ్ ఏదైతే ఉందో 25 నిమిషాలు ఉంటుందంట. ఇది మరీ మీరు గుర్తుపెట్టుకోండి. చాలామంది సినిమా మొత్తం కూడా మైథాలజీ ఉంటుంది, సినిమా మొత్తం కూడా శ్రీరామచంద్రుల యొక్క రెఫరెన్స్లే ఉంటాయి, మహాభారతం రెఫరెన్స్లు ఉంటాయి, మైథాలజీ రెఫరెన్స్లు ఉంటాయి, మన గాడ్ రెఫరెన్స్లు ఉంటాయి అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. అలా కానే కాదు, మీరు ఒకటి ఆలోచిస్తే రాజమౌళి గారు ఇంకొకటి ఆలోచిస్తారు అన్నట్టు మనం ఎన్ని ఆలోచించలేదు. ఫస్ట్ మన పృథ్వీ సుకుమారన్ గారు లుక్ రిలీజ్ చేసినప్పుడు ఇదే స్టోరీ అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసాం. ప్రియాంక చోప్రా లుక్ రిలీజ్ చేసినప్పుడు ఇదే స్టోరీ అనేటటువంటి అనుకున్నాం. ఆ తర్వాత మహేష్ బాబు లుక్, వీళ్ళిద్దరిది ఇంత సామాన్యంగా ఇంత నార్మల్గా ఉందంటే లుక్, మహేష్ బాబు లుక్ కూడా ఎక్స్పెక్ట్ చేయడానికి అంతేమీ లేదులే అని చెప్పి నార్మల్ లుక్స్ చాలా అంటే చాలా బయటకు వచ్చాయి. కానీ కట్ చేస్తే ఏ రేంజ్లో రిలీజ్ చేసిండు అనౌన్స్మెంట్ వీడియో, ఇంకా రే నా బ్రెయిన్లో అయితే తిరుగుతుంది అనమాట. ఆ రేంజ్లో రిలీజ్ చేసిండు. సో మీరు మొత్తం కూడా శ్రీరామచంద్రుడు చుట్టూ తిరిగిద్ది. మహేష్ బాబు మొత్తం కూడా శ్రీరామచంద్రుడు గెటప్లోనే కనపడతాడు, లార్డ్ డ్రామాలా కనపడుతున్నాడు అని చెప్పి అనుకోమాకంటే అది కానే కాదు. ఓన్లీ 25 నిమిషాలే మైథాలజీ టచ్ ఉంటుంది అనేటటువంటి విషయాన్ని అయితే జక్కన మనకైతే తెలియజేసిండు. దీని అయితే ఫిక్స్ అయ్యి కూర్చోండి. నా గెస్సింగ్ కరెక్ట్ అయినట్టయితే సెకండ్ హాఫ్లో మన కుంభ ఉన్నాడు కదా విలన్, తన యొక్క కాళ్ళు చేతులు పనిచేయాలంటే రామాయణం టైంకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సంజీవని తీసుకురావాలి అనేటటువంటిది ఉంటుంది. లేదా శ్రీరాముడికి ఇంకో జన్మ ఏదైతే ఉందో మన రుద్ర, మన మహేష్ బాబు ఉన్నట్టు కుంభకర్ణుడికి ఇంకో జన్మ ఏదైతే ఉందో కుంభ. సో తను ఈ విధంగా పడుతాడో ఆ టైంకి వెళ్ళి త్రేతాయుగానికి వెళ్ళి శ్రీరాముడు ఆ యొక్క కుంభకర్ణుడిని చంపకుండా ఆపగలిగితే చాలా బాగుంటుంది అనేటటువంటి ఉద్దేశంతో లైక్ సంజీవని కోసం అన్న వెళ్తారు. లేదా కుంభకర్ణుడిని డెత్ ఆపడానికి మన టైం ట్రోటర్, గ్లోబ్ ట్రోటర్గా ఉన్నటువంటి మన రుద్ర, మన మహేష్ బాబు టైం ట్రోటర్గా మారిపోయి త్రేతాయుగానికి వెళ్ళి ఆ యుద్ధాన్ని ఆపేటటువంటి ప్రయత్నం చేస్తున్నామని చెప్పి నేనైతే అనుకున్నా. దాన్నంతా కూడా మనకు 25 నిమిషాల ఉత్కంఠంగా చూపించేటటువంటి ప్రయత్నం మన జక్కన చేస్తుండో. ఇది విన్న తర్వాత నేనైతే అసలు ఆపుకోలేకపోతున్నా. అసలు శ్రీరాముల్లాగా మహేష్ బాబు కనపడుతున్నా అనేటటువంటిది చాలా అంటే చాలా గోప్యంగా ఉంచారు వీళ్ళు. కానీ అలాంటిది అసలు సినిమాలో ఎన్ని నిమిషాలు మైథాలజీని చూపిస్తున్నావు, ఎన్ని నిమిషాలు మహాభారతాన్ని చూపిస్తున్నావు, ఎన్ని నిమిషాలు రామాయణాన్ని చూపిస్తున్నావు, ఎన్ని నిమిషాలు రాముడిగా మన మహేష్ బాబుని చూడొచ్చు అనేటటువంటిది వీళ్ళు నొక్కి చెప్తున్నారంటే నిజంగా వీళ్ళు అనుకున్న దానికే 10 టైమ్స్ లేదు 100 టైమ్స్ చాలా అంటే చాలా బెటర్గా బిగ్గర్గా వచ్చింది అని చెప్పి నేనైతే అనుకున్నా. ఇంతటితో అయిపోలేదు. ఆ తర్వాత మన మహేష్ బాబు గారు మాట్లాడారు. నిజంగా ఒక యాంకర్ అయితే జై బాబు అన్నప్పుడు గూస్బంప్స్ వచ్చే, అది హాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా ఏ వుడ్ అయినా మహేష్ బాబు ముందు జై కొట్టాలరా అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగిందనమాట. మన మహేష్ బాబు మాట్లాడుతూ నేను నా వాకింగ్ స్టైల్ పూర్తిగా మార్చేశాను, నా రన్నింగ్ స్టైల్ పూర్తిగా మార్చేశాను. ఆల్మోస్ట్ 6 నెలల ట్రైనింగ్ అయితే నేను తీసుకున్నాను. శ్రీరామచంద్రుడు ఎలా నడుస్తుడు అలా నడవడానికి, ఎలా పరిగెడతారు అలా పరిగెత్తడానికి, శ్రీరామచంద్రుడి క్యారెక్టర్లో నేను లీనమై నటించడానికి 6 మంత్స్ ట్రైనింగ్ తీసుకున్నా. గ్రేట్ లెజెండరీ యాక్టర్స్ అయితే 6 మంత్స్ ట్రైనింగ్ తీసుకున్నా అంటే ఇక అర్థం చేసుకోండి. ఆయన ఏమో తపేళ్ళలో వచ్చి నటించాలా, ఆయన ట్రైనింగ్ తీసుకున్నా అంటే ఆ ఎక్స్ప్రెషన్స్ పలకడం, ఆ భావోద్వేగమైనటువంటి సీన్లు కురిపించడం, ఆ రాముడి గెటప్లో ఇమిడిపోవడానికి చాలా అంటే చాలా టైం తీసుకున్నాం అనేటటువంటి విషయాన్ని మనకైతే మహేష్ బాబు నొక్కి చెప్పాడు అనమాట. ఫ్రెండ్స్ ఒకటైతే మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పటిదాకా మనకి శ్రీరామచంద్రుడు అంటే సీనియర్ ఎన్టీఆర్ గుర్తొస్తారు. కానీ వన్స్ ఈ వారణాసి సినిమా రిలీజ్ అయ్యాక ప్రతి గుళ్ళో కూడా మన మహేష్ బాబు ఉన్న ఫోటోలే కనపడతాయి అనమాట. శ్రీరాముడు అనగానే ఇప్పుడున్నటువంటి జనరేషన్, ఈ 2020 జనరేషన్స్ అందరికీ మహేష్ బాబే మా ఇంట్లోకి వచ్చేలా మనకైతే మహేష్ బాబు చూపిస్తాడు. ఎవరో వాగారు కదా, మహేష్ బాబుకు అవకాశం ఎంత, నందిని ఎక్కే అంతనా. రేపటి రోజున మీరు వెళ్ళేటటువంటి ఆ గుడిలో కూడా శ్రీరామచంద్రుడు అవతారంలో మన మహేష్ బాబు దర్శనం ఇస్తాడు అనేటటువంటిది నాకైతే అర్థమవుతుంది. ఇంకా గట్టిగా మాట్లాడితే పెద్ద పెద్ద విగ్రహాలు కూడా రావచ్చు అని చెప్పి మళ్ళీ నాకైతే అనిపిస్తుంది అనమాట. సో అప్పుడు జనరేషన్కి శ్రీరామచంద్రుడు అన్న, శ్రీకృష్ణుడు అన్న ఖచ్చితంగా ఎన్టీఆరే కదా. కానీ ఇప్పుడు ఉండేటటువంటి జనరేషన్ ఇంకో 100 సంవత్సరాలు కూడా శ్రీరాముడు ఎలా ఉంటాడు అంటే ఇలానే ఉంటాడేమో అనేటటువంటి విధంగా వారణాసి సినిమాలో మహేష్ బాబుని మనకి రాజమౌళి చూపిస్తారు అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. దాంట్లో ఏ విధమైనటువంటి సెకండ్ థాట్ లేదు, ఏ విధమైనటువంటి సెకండ్ ఆలోచన లేదు. ఇది అనమాట వారణాసి గురించి ఫుల్ ప్రిపేర్ అప్డేట్స్. ఇంకా చాలా ఉన్నాయి. రేపు దీని గురించి ఇంకా డెప్త్ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ డేట్ గురించి చేస్తుంటే ఐ బటన్ క్లిక్ చేయండి, చేయకపోతే వెయిట్ చేయండి. బాయ్ బాయ్, నమస్కారం.